హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. వెల్కమ్ టు శైలు వరల్డ్. ఇవాళ అయితే పన్నీర్ కర్రీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ఆ రోజు మా బాబు బర్త్డేకి పన్నీర్ కర్రీ కూడా చేశానని చెప్పాను కదా. ఈ వీడియో అయితే సపరేట్గా తీశాను మీకోసమే, రెసిపీ ఏ విధంగా చేయాలో చూపిద్దామని. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఈ పన్నీర్ కర్రీ ప్యాకెట్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి పన్నీర్ ముక్కలు. చాలామంది మా బాబు బర్త్డే వీడియోస్ చూసి చాలా బాగా చేసావు, వంటలు కూడా ఒకదానివే చేసావంటే చాలా గ్రేట్ అని మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది మెచ్చుకున్నారండి. బాబోయ్, ఇంత మంచి కాంప్లిమెంట్స్ వచ్చిన తర్వాత ఇంకా మనకు ఉత్సాహం ఆగుతుందా? ఇంకా ఇంకా చేయాలనే ఆతృత నాలో అయితే పెరిగిపోతుంది. నాకంటూ కొంతమంది అభిమానులను సంపాదించుకోవడం అంటే వాళ్ళ మనసులో నేను చోటు సంపాదించుకోవడం అంటే చాలా హ్యాపీగా ఉందండి. తలుచుకుంటేనే నిజంగా చాలా జెన్యున్గా చెప్తున్నారు వాళ్ళు, నువ్వు చాలా గ్రేట్ అని. ఇలా పన్నీర్ ముక్కలు మనకు కనుక్కున్న సైజులో కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా కారము, ఉప్పు, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని ఈ పన్నీర్ ముక్కలకి ఈ ఉప్పు కారాలు బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. చిటికెడంత పసుపు కూడా వేసుకొని పన్నీర్ ముక్కలకు బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంతకు ముందుకైతే నాకు పన్నీర్ కర్రీ అంటేనే అస్సలు దాని పేరు చెప్తేనే ఇష్టం ఉండకపోయేది, తినాలనిపించకపోయేది. కాకపోతే ఈ మధ్యకాలంలో ఏమైందో కానీ నేను పన్నీర్ అని పన్నీర్ వెనకాలే తిరుగుతున్నాను. దానైతే అస్సలు వదిలిపెట్టడం లేదు. ఆ పన్నీర్ కర్రీకి నాకు ఏదో అవినావ సంబంధం ఉన్నట్లుగా ఇద్దరం అయితే బాగా మంచి ఫ్రెండ్స్ అయిపోయాము. పదే పదే పన్నీర్ కర్రీ అయితే చేసుకొని తింటున్నాము. అందులోనూ మా బాబుకి చాలా ఎక్కువగా ఇష్టం పన్నీర్ కర్రీ. ఇంకా వాడి పేరు చెప్పుకొని కూడా మేము పన్నీర్ అయితే చేసేసుకుంటున్నాము ఇంట్లో పదే పదే. ఇంకా మా వారైతే ఏంట్రా బాబా ఈ పన్నీర్ వెంట పడ్డారు నువ్వు నీ కొడుకని ఇంట్లో మా వారైతే తిడుతూనే ఉన్నాడు. అయినా కూడా వదలట్లేదు. ఇంకా స్టవ్ మీద బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పన్నీర్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల దాకా ఫ్రై చేసుకొని వీటిని వేరొక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకోవాలి. పన్నీర్ పీసెస్కి ఇలా ఉప్పు కారాలు ముందే ఇలా కలుపుకొని ఫ్రై చేసుకుంటే ఉప్పు కారాలు అనేవి పన్నీర్ పీసెస్కి బాగా పడతాయండి. అలా చేయడం వల్ల ఇప్పుడు అదే బాండీలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగానే నేను ఉల్లిపాయలు, టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత టమాటా పీసెస్ కూడా వేసుకొని ఇవి రెండు బాగా మగ్గనివ్వాలి. ఒక 2-3 నిమిషాల దాకా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయల్ని పక్కకు పెట్టేసి బాగా కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇవి ఉల్లిపాయలు అనేవి వేడిపైన మిక్సీ అస్సలు పట్టకూడదు. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి పేస్ట్ లాగా. చూసారు కదా, ఈ విధంగా అయితే పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి పన్నీర్ కర్రీ కోసము. ఆయిల్ కాయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ టమాటా ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదా, ఇది వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఇదంతా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాల దాకా మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో మనకి టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి. స్పైసీ అంటే మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి. కారం వేసిన తర్వాత మరొకసారి ఇదంతా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని మరొకసారి ఇదంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో గరం మసాలా వేసుకోవాలి. ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుతున్నప్పుడు ఇది మాత్రం పైకి పటా పటా అని లేస్తుంది. ఈ పులుసు నా మీద కాస్త కోపం చేస్తున్నట్టుంది. పటా పటా అని పైకి లేస్తూనే ఉంది. ఎందుకు లేస్తుందో, ఎందుకు కోపం చేస్తుందో నాకు అస్సలు తెలియడం లేదు. ఏంటి రెగ్యులర్గా చేసుకొని తింటున్నందుకు ఏమో మరి కదా ఫ్రెండ్స్. అయితే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే పులుసు మరీ గట్టిగా పల్చగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి ఈ పులుసు అనేది. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చి పులుసు అయితే యాడ్ చేయాలి. అయ్యి బాబాయ్, పచ్చి పులుసు అంటే మళ్ళీ వేరే ఏదో అనుకున్నారండి. పచ్చి పులుసు అంటే చింతపండు రసం, ఓకేనా? దీనికి తగినంత అంటే మనం పులుపు ఎంత తినగలుగుతామో దాన్ని బట్టి చింతపండు రసం అయితే వేసుకోండి.
వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోండి బాగా. కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేదాకా అయితే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఉడికించుకోవాలి. ఈ పులుసుననేది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడగంటిపోతుంది. కాబట్టి కలుపుతూ మూత పెడుతూ మగ్గించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఇలా ఆయిల్ పైకి వస్తే పులుసు అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పులుసు మొత్తము, ఈ పులుసు అనేది ఇప్పుడు కొద్దిగా పలుచగా ఉంది కదా, ఇది కొంచెం దగ్గరికి వచ్చేదాకా మగ్గించుకోవాలి మూత పెట్టి. ఇలా నేను ఒక 2 నిమిషాలు అయితే పెట్టాను. 2 నిమిషాల తర్వాత చూడండి కాస్త దగ్గర పడింది కదా చిక్కగా. ఇలా అయిన తర్వాత ఫైనల్గా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి. చాలా బాగుంది కదా చూడడానికి. అయ్యి బాబాయ్, చూడడానికే కదండి, తింటే అద్దిరిపోతుందండి. చాలా బాగుంటుంది. పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది పన్నీర్ కర్రీ. వేడి రైస్లో ఈ పన్నీర్ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది కదా, వర్రెవా అద్దిరిపోతుందండి. మీకు నచ్చిందా నా పన్నీర్ కర్రీ? నాకు తెలిసినంత వరకు నచ్చే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి వెంటనే కామెంట్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.